హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేశానో తెలుసా? గోంగూర చికెన్ పికిల్ అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా చేశానో చెప్పేస్తానో చూసేయండి. ఫస్ట్ 4 కేజీలు చికెన్ తీసుకోండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత 20 గోంగూర కట్టలు తీసుకోండి. 1/2 కేజీలో సగం వెల్లుల్లి తీసుకోండి. 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకోండి. ఈ 3 కలిపి ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. వాటిని ఆయిల్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చికెన్ కూడా ఉంది కదండి, ఆ చికెన్ని కూడా సేమ్ ఆయిల్ ఫ్రై చేసుకోండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా. మరి హార్డ్గా చేసేదండి. పికిల్కి ఎప్పుడు సాఫ్ట్గానే ఉండాలి పీసెస్. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలాగే. నెక్స్ట్ చూస్తున్నారు కదండి, ఇవి ఫస్ట్ 1/2 కేజీ నువ్వులు అయితే తీసుకోండి. ఇలాగా నువ్వులు తీసుకున్న తర్వాత వాటిని వేయించుకోండి. సేమ్ జీలకర్ర కూడా పావులో సగం తీసుకుని వేయించుకోండి. ఆ తర్వాత ధనియాలు కూడా సేమ్ పావులో సగం తీసుకుని వేయించుకోండి. ఆ వేయించుకున్న తర్వాత ఇలాగా పౌడర్స్ చేసుకోవాలండి అన్నిటిని. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆడుకొని ఇలా మళ్ళీ ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ నేను వేయించుకున్నానండి, ఆల్రెడీ ప్యాన్ మీద వేయించుకుని తీసుకున్నాను. మీరు కూడా సేమ్ ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాతే తీసుకోండి. పచ్చిగా అయితే తీసుకోవద్దు. పచ్చిగా తీసుకుంటే అస్సలు బాగోదండి పచ్చడికి. నేను ఇవన్నీ ఆల్రెడీ ముందుగా చేసుకుని పెట్టుకుని అవి మీకు ఇలా చూపిస్తున్నాను. అందుకే మళ్ళీ మీకు క్లారిటీ కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ తర్వాత మళ్ళీ మనం పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలండి. అలా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చెక్ చేసుకోండి అప్పుడప్పుడు ఇలా మిక్సీలో అయిందా లేదా అని. అది కూడా ఒక ముద్దలా అయింది కదండి, చూసారు కదా. అది కూడా ఒక బౌల్లో తీసుకుని ఒక్కొక్కటిగా మనం ఆడుకున్న ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ చికెన్ అయితే వేసేసుకున్నానండి. ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. తర్వాత జీరా పౌడర్ కూడా సేమ్ వేసుకున్న తర్వాత నువ్వుల పౌడర్ కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి. ఇందులో మీరు సాల్ట్ కానీ కారం కానీ ఇంకేమీ ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే మిక్స్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే 100 గ్రామ్స్ అయితే ఎండుమిర్చి వేసేసుకున్నాం కదండి. సో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ 1 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను, వేరుశనగ నూనె. దాన్ని తీసుకుని వేడి చేసి పక్కన పెట్టానండి, ఎందుకంటే చల్లారడం కోసం. అలా పక్కన పెట్టుకున్న ఆయిల్ని కూడా ఇందులో వేసుకుని కలిపేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పీసెస్ అన్నీ అడుగున ఉండిపోకుండా పైకి అటు ఇటు కలుపుకుంటూ తీసుకుంటున్నానండి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే మనం ఇలా గోంగూర పికిల్ని రెడీ చేసుకుని ఒక 1 మంత్కి కావాల్సిన అంతవరకు మనం స్టోర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక 1 వీక్ అయిన తర్వాత మీకు ముక్కలు అనేవి ఊరుతాయండి. సో నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. ఇదిగో చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా స్టోర్ చేసుకున్నాను. మాకైతే ఒక 2 మంత్స్ వరకు వచ్చేస్తుందండి ఈ పికిలు. మరి ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకు. ఆ నువ్వులు వేసాం కదండి, దానివల్ల ఇంకా టేస్ట్ ఎక్కువ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.